కుకింగ్ బై అమ్మ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు రవ్వ కేసరి చేయబోతున్నాను। రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు రవ్వ, బెల్లం, డ్రై ఫ్రూట్స్, పాలు, నెయ్యి। ముందుగా మట్టి పాత్రని పొయ్యి మీద పెట్టుకుందాం। నెయ్యిని వేసుకుందాం। డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకుందాం। కప్పు ఉప్మా రవ్వ, స్పూన్ తో నెయ్యిలో ఉప్మా రవ్వను బాగా వేయించుకోవాలి। ఈ ఉప్మా రవ్వలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది। బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకుందాం। మాడిపోకుండా ఉప్మా రవ్వని ఇలా కలుపుతూనే ఉండాలి। ఓ బౌల్లో ఉప్మా రవ్వ, వేయించుకున్న ఉప్మా రవ్వ తీసుకుందాం। ఉప్మా రవ్వ దీంతో ఒకటి తీసుకున్నందుకు ఒకటికి 2 నీళ్లు వేస్తున్నాను। మరిగే నీటిలో వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకుందాం। ఐదు నిమిషాలు ఇలా మెల్లగా కలిపి 5 నిమిషాల వరకు మూత పెడదాం। ఇప్పుడు చూసేసరికి రవ్వ మెత్తగా ఉడికింది। ఉడికినందుకు మనం ఇప్పుడు బెల్లం వేసుకుందాం। బెల్లం వేసుకొని మెత్తగా కలుపుకోవాలి। ఇలా మెత్తగా కలపడం వల్ల బెల్లం కరుగుతుంది, కరిగి కొంచెం వాటర్ లాగా వస్తుంది। బెల్లం కరుగుతుంటే అప్పుడు స్మూత్గా అయిన రవ్వ కేసరి లాగా అవుతుంది। 1/2 కప్పు పాలు తీసుకొని వేసుకోవాలి, బాగా మెత్తగా కలుపుకోవాలి। మనం వేసిన బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి। కింద గిన్నెకు అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి। ఇలా స్మూత్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి। ఐదు యాలకులను తీసుకొని రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి। నూరుకున్న యాలకులను కేసరి మీద వేసుకొని కలుపుకోవాలి। యాలకులు వేయడం వల్ల స్మెల్ బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది।
ప్రతి స్వీట్లో యాలకులు వేయడం వల్ల మనకు దాని ఫ్లేవర్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి. గిన్నెకు అడగంటకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. బెల్లం ఉండలు లేకుండా అలాగే కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కేసరిలో వేసి మెల్లగా కలపాలి. రవ్వ కేసరి రెడీ అయింది. ఇప్పుడు దించుకుందాం ఫ్రెండ్స్. గుమగుమలాడే రవ్వ కేసరి రెడీ అయ్యింది. ఇప్పుడు రాబోయే శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి సరైన కొలతలతో చేశాను. అందరూ ట్రై చేయండి. ఉప్పు కరగ నేను మా అత్త కలిసి రవ్వ కేసరి టేస్ట్ చేశాము. మా అత్త తిని చాలా బాగుందని చెప్పారు.